రాష్ట్ర రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిది ఒక విశిష్టమైనటువంటి శైలి. 2014లో ఆయన జనసేన పార్టీని ఏర్పాటు చేశాక తెలుగుదేశం పార్టీకి బీజేపీకి అనుకూలంగా ప్రచారం చేశారు. తెలుగుదేశం రాష్ట్రంలో తెలుగుదేశం, కేంద్రంలో ఎన్డీఏ రావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే గత 2.5 సంవత్సరాలుగా చూస్తే ఆయన అనేక సమస్యల మీద నేను ప్రశ్నిస్తాను అంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా మీద నేను ప్రశ్నిస్తాను అంటూ ఇప్పటికే ఒక 3 బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. అయితే విచిత్రంగా ఆయన తెలుగుదేశం అధినేతను కాకుండా కింది స్థాయి అంటే మంత్రులను కానివ్వండి, మిగతా వాళ్ళని ఆయన టార్గెట్ చేయటం, అదేవిధంగా కేంద్ర స్థాయిలో మోడీ గారి మీద కాకుండా ప్రభుత్వాన్ని విమర్శించడం, ఇవన్నీ కొన్ని అనుమానాలకు తావిచ్చేటట్టుగా ఉందనేటువంటిది ప్రతిపక్షాల ఆరోపణ. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కానివ్వండి, మిగతా వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు నథింగ్ బట్ చంద్రబాబు నాయుడు గారికి ఏజెంటు అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి విమర్శ కూడా వస్తుంది. ఇటీవల ఆయన ఉద్దానంలో కిడ్నీ బాధితులని పరామర్శించిన తర్వాత ప్రభుత్వానికి ఒక డెడ్లైన్ పెట్టారు. డెడ్లైన్ పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు స్పందించడం, కొన్ని చర్యలు చేపడతాము, బాధితులను ఆదుకుంటామని ప్రకటించిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేసి ఆయన కృతజ్ఞతలు చెప్పడం మీద కూడా కొన్ని విమర్శలు వచ్చినాయి, కొంతమంది హర్షించడం కూడా జరిగింది. అసలు పవన్ కళ్యాణ్ గారి పందా ఏమిటి? రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ఎటువంటి పాత్ర పోషించదలుచుకున్నారు? ఇప్పటికీ ఆయన బీజేపీతో తెలుగుదేశంతో సన్నిహితంగా ఉన్నారా? బయటకు వచ్చారా? ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారా? ఫ్రెండ్లీ పాత్ర పోషిస్తున్నారా? ఇవన్నీ ప్రజల్లో అనేకమైనటువంటి డౌట్స్ ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి, కొంత యాంబిగ్యూటీ కూడా ఉంది. సో ఈ అన్ని అంశాలను అంటే ఐ డ్రీమ్ ప్రేక్షకులతో పంచుకోవడానికి ఆ పార్టీ అధికార ప్రతినిధి కళ్యాణ్ దిలీప్ శుంకర్ గారు మన ముందుకు వచ్చారు. ఆయనతో ఈ ఇంటర్వ్యూ. నమస్కారం కళ్యాణ్ దిలీప్ గారు. అంటే జనసేనలో ఇటీవల కాలంలో ఎక్కువ పాపులర్ అయిన వాళ్ళలో మీరు ఒకళ్ళు. మేబీ అంటే మీ పార్టీ వాయిస్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్టున్నారు. ఎలా ఉంది మీ జనసేన సపోర్టింగ్ రోల్? సపోర్టింగ్ రోల్ ఇన్ ద సెన్స్ 2014 అప్పుడు పరిస్థితులు రీచా మా సంస్థాగతమైన నిర్మాణం సరిగ్గా సాగలేదు కనుక అప్పుడు ఉన్నటువంటి వాళ్ళల్లో ఉన్న 2 ఆప్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు కొంచెం కీలకమైన మనిషి కింద పూర్వం పరిపాలన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కింద ఆయన కన్సిడర్ చేసి ఆయనకు సపోర్ట్ చేసామండి. క్రమేపీ ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు మా అధినేత దాన్ని అడ్రస్ చేసిన మీద వాళ్ళు సానుకూలంగా స్పందించడం, ఇట్స్ గోయింగ్ ఆన్ గుడ్ అండ్ యాజ్ ఆఫ్ నో. సమస్యలు పరిష్కారం అవుతున్నాయి కాబట్టి పార్టీ పరంగా మాకు కానీ ఆ సమస్యలను వాళ్ళు కన్సిడర్ చేసి ఏదైతే రైతులకి ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు 3,300 ఎకరాల పైచీలకు తీసుకోకుండా ఆపేయడం అయితేనే, నిన్న మొన్నటిదాకా జరిగినటువంటి ఉద్దానానికి సంబంధించి కూడా తక్షణమే స్పందించి దానికి సంబంధించి కీలకమైన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవడం అయితేనే ఇట్ ఈస్ గుడ్ అండ్ ఇట్స్ గుడ్ అసోసియేషన్. అంటే నేను అడిగింది ఏంటంటే, ఒక రాజకీయ పార్టీగా జనసేన వర్క్ చేస్తుందా, లేకపోతే తెలుగుదేశం పార్టీకి సపోర్టింగ్ రోల్ స్టిల్ ప్లే చేస్తున్నదా అనేటువంటి అనుమానం ఇవాళ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో వస్తున్నటువంటిది. అంటే సపోర్టింగ్ రోల్ ప్లే చేస్తుంది తెలుగుదేశానికి జనసేన. ప్లే చేస్తుంది. ఐ థింక్ ఇట్స్ నాట్ ద రైట్ టర్మ్. పూర్తి స్థాయి రాజకీయ శక్తి కింద మేము ఆవిర్భవించి 2019లో మా అంతటా మేము ఇండివిజువల్గా పార్టిసిపేట్ చేస్తామన్న సంగతి సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా తర్వాత పలు ప్రముఖ మీడియా ఛానల్ ఇంటర్వ్యూల్లో స్వయంగా మా పార్టీ అధినేత, పార్టీ చీఫ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు నొక్కి ఒక్కాలించి చాలాసార్లు చెప్పడం జరిగింది. సార్, మా పార్టీ నిర్మాణం అయితే జరుగుతుంది, అంతర్గతంగా మా పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది ఆల్రెడీ. 2017-18 నా ప్రశ్న చాలా సూటిగా ఉందండి. మేము ఇండివిజువల్గా ఉంటాం, సపోర్టింగ్ రోల్లో ఉంటాం. కానీ అంటే ఇవాళ రాష్ట్రంలో జనసేన ప్లే చేస్తున్నటువంటి రోలు అంటే ఒక ఇండివిజువల్ పార్టీలాగా కాకుండా, అంటే మీది మిత్రపక్షంగా మీరు 2014లో మీరు సపోర్ట్ చేసిన మాట వాస్తవమే. కానీ ఇటీవల కాలంలో చాలా సినిమాటిక్గా అంటే తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి లోటుపాట్లు, అంటే తెలుగుదేశం పరిపాలనలో ఉండేటువంటి లోటుపాట్లను ప్రశ్నిస్తానని చెప్పినటువంటి జనసేన 1-2 ఇష్యూస్ మీద పోరాడినట్లుగా కనబడతాం, వెంటనే తెలుగుదేశం నుండి రిప్లై రావటం, దాంతో వెంటనే పవన్ కళ్యాణ్ గారు నేను అంటే ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పేయటం ట్వీట్స్ ద్వారా, ఇదంతా అసలు ఫిల్మిటిక్ అంటే సినిమాటిక్గా అనిపించట్లేదా? లేదండి, అందులో సినిమాటిక్ ఏం లేదు. ఎందుకంటే ప్రతిపక్ష పాత్ర పోషించడంలో వైఫల్యం చెందిన ప్రతిసారి కూడా మిత్రపక్షమే ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి పరిస్థితి మా పార్టీకి ఉన్నది.
మిగతా రాష్ట్రాల్లో ఏ పార్టీకి ఉన్నటువంటి లేనటువంటి సమస్య మా పార్టీకి ఇక్కడ ఉన్నదనుకుని చెప్పుకోవడంలో అయితే మాకేం ప్రాబ్లం లేదు. ఇదే సినిమా పక్కకి కాస్త మనం చూసే విధానం బట్టి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు సమస్యలు అడ్రస్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు సమస్యల్లోంచి తనకు ఉన్నటువంటి ఆపర్చునిస్టిక్ పాలిటిక్స్ వైపు చూస్తూ ఉంటారు. ఇలాంటి సమస్యలు ఏదైనా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాం. అది నిజంగానే ప్రజలందరి ముందు ఇవాళ మీడియా ఓపెన్ అయిపోయింది. అందులో ఏదైనా సమస్య ఉన్నదని అడ్రస్ చేసినప్పుడు ఖచ్చితంగా దానికి స్పందించాలా. ఇందులో లోపాయి గారి ఒప్పందమో లేకపోతే సినిమా పక్క అయితే కాదండి. ఏదైనా ఒక కీలకమైన అంశం మీద ఎంతో అధ్యయనం చేసిన తర్వాత మా పార్టీ అధినేత రెస్పాండ్ అవుతారు. రెస్పాండ్ అయిందని సానుకూలంగా స్పందించాల్సినటువంటి పరిస్థితి టీడీపీ ప్రభుత్వాన్ని. అలాగే మా మీద ఉద్ధరింపు చర్యల కిందో లేదా మా మీద ఉండేటువంటి పాజిటివ్ ఒపీనియన్లో వాళ్ళు స్పందించరండి. ఖచ్చితంగా మేము అన్ని రకాల దిగ్బంధనం చేస్తాం కాబట్టి ఆ సమస్యకు సంబంధించిన గ్రౌండ్ రిపోర్టు ప్రజాదరణ అది ఎలా రెస్పాండ్ అవ్వాలో ఎందుకు రెస్పాండ్ అవ్వాలో అనేటువంటి ఆవశ్యకత గురించి మేము చెప్తాం కాబట్టి దే ఆర్ లెఫ్ట్ విత్ నో అదర్ చాయిస్ అండ్ దే ఆర్ రెస్పాండింగ్ ఆన్ ఇట్. టీడీపీ ఈజ్ నాట్ డూయింగ్ ఎనీ ఫేవర్ ఇన్ ఫేవర్ ఆఫ్ జనసేన. అంటే రీసెంట్గా అంటే గతంలో అమరావతి అది తర్వాత వద్దాం. రీసెంట్ పాస్ట్లో అంటే విత్ ఇన్ ఫ్యూ డేస్ 1 వీక్ టైం గ్యాప్లో ఉద్దానం ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో అక్కడ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సంబంధించినటువంటి ఒక ఇష్యూ ఉన్నది. అది ఆ ఇష్యూ చాలా కాలంగా ఉన్నది. సక్సెసివ్ గవర్నమెంట్స్ తెలుగుదేశం ఉన్నా కాంగ్రెస్ ఉన్నా మళ్ళీ తెలుగుదేశం ఉన్నా కూడా అది సమస్య పరిష్కారం కాలేదు. అది అనేక వేల మంది చనిపోయినటువంటి సంఘటనలు. సో దీని మీద మీ అధినేత పవన్ కళ్యాణ్ గారు స్పందించారు, ఉద్దానం వెళ్ళారు, బాధితులు పిలిపించారు, ఒక సినిమా హాల్లో అందరినీ కూర్చోబెట్టి మాట్లాడించారు. తర్వాత 48 గంటలు డెడ్లైన్ పెట్టారు ప్రభుత్వానికి. దానికి ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ గారు అట్లా డెడ్లైన్ పెట్టడం మంచిది కాదన్నారు. ఏదో కొన్ని చర్యలు తీసుకుంటామన్నారు. చంద్రబాబు నాయుడు గారు రాజాం వెళ్ళారు వేరే పని మీద, దీని మీద కూడా కాదు. ఆయన ఒక ప్రకటన ఇచ్చారు, ఇక్కడ ఏదో 6 ప్లాంట్లు పెడతాము, తర్వాత డయాలసిస్ సెంటర్స్ ఏర్పాటు చేస్తాం, ఫారిన్ నుంచి కొంతమంది డాక్టర్ని తీసుకొచ్చి చేస్తాం అని కొన్ని హామీలు ఇచ్చారు. ఇవన్నీ చేస్తాం. అవునండి. ఆ హామీలు మియర్ ప్రామిసెస్. అవునండి. ఇంకా యాక్షన్లో దిగల. జస్ట్ ప్రామిస్లు ఇవ్వగానే మీ అధినేత వెంటనే ట్వీట్స్ ఇచ్చేసి చాలా కృతజ్ఞతలు చంద్రబాబు నాయుడు గారు అని, అంటే ఆయన మీద నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది అనేటువంటి ట్వీట్లు చెప్పేశారు. అంటే నేను అనేది ఏంటంటే, ఎందుకు ఈ ప్రశ్న చెప్పాలంటే ప్రజల్లో కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే దీనికి ఇంతగా చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఒక సమస్యని వెంటనే ఆయన ఒక ఫైల్ తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారికి ఇచ్చి, సార్ ఇది ఇలా ఉంది అని అంటే ఆయన ఏదో కొన్ని చర్యలు తీసుకునేవాళ్ళు. కానీ అక్కడికి వెళ్ళి దాదాపుగా బాధితులతో మాట్లాడి అక్కడ అంటే జనంలో కూడా ఏంటి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఈయన వల్ల అవుతుంది అని చెప్పిన పరిస్థితి వచ్చింది. దీనికి వెంటనే ఆయన ట్వీట్స్ ద్వారా కృతజ్ఞతలు చెప్పేటువంటి ప్రభుత్వానికి ఆయన సపోర్ట్ చేస్తున్నాడా లేకపోతే ప్రతిపక్షంగా మీరు అన్నారు ప్రతిపక్షంగా ప్రశ్నిస్తున్నారా అనేటువంటి అనుమానం కలగట్లేదా? ఇందులో అనుమానం ఏం లేదు సార్. ఇందా నుంచి అదే చెప్తున్నాను నేను. సమస్య వెర్సెస్ దాని సొల్యూషన్ మాత్రమే మనం ఫోకస్గా మాట్లాడుకుంటే ఇక్కడ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, జనసేన, టీడీపీ అనేటువంటి సమస్యలు కాసేపు పక్కన పెడితే ప్రజా సమస్య మీద ఒక పార్టీ అధినేత స్పందించడం కాకుండా 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి వాళ్ళకి మనోధైర్యాన్ని నింపిన తర్వాత ప్రభుత్వానికి 2 అంశాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఒకటి 48 గంటల్లో సత్వరం మీరు దీని మీద ఏ నిర్ణయాలు తీసుకుంటారో చెప్పండి. అక్కడ ఉండేటువంటి పిల్లలకి మాత్రం దత్తత తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళ ఆర్థిక స్థితిగతులు చాలా అధ్వానంగా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా జోక్యం చేసుకోవాలి. 2, 15 రోజుల వ్యవధిలో మా టీం ఎవరైతే నేను ఒక టీంని పెడుతున్నానో ఆల్టర్నేటివ్గా ఇక్కడ సొల్యూషన్స్ని సజెస్ట్ చేసే దిశగా ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయం మీద కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి ఆ గ్రౌండ్ రిపోర్ట్తో చంద్రబాబు నాయుడు గారు నేనే పర్సనల్గా వెళ్ళి కలుస్తాను. ఒకవేళ అప్పటికీ కూడా ఈ లోపల ప్రామిసులు చేయొచ్చు, ఏదన్నా చెప్పచ్చు, ఇవన్నీ కార్యరూపం దాల్చకపోతే ప్రజా పోరాటానికి దిగుతాం అనేటువంటి ట్యాగ్లైన్ కూడా కొసమెరుపు కూడా పవన్ కళ్యాణ్ గారు అదే ఉద్దానం సభలో చెప్పడం కూడా జరిగింది సార్. అందుకని ఇందులో టీడీపీకి సపోర్ట్ చేయడానికి టీడీపీ నుంచి మాకు వచ్చేది మాకు ఉండేది పోయేది కూడా ఏముండదు. ప్రభుత్వం ఉన్నది చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్నారు. చీఫ్ మినిస్టర్ హోదా మనకు ఉండేటువంటి లెజిస్లేటివ్ పవర్స్లో మన స్టేట్ లెవెల్లో అతి ముఖ్యమైనటువంటి పదవి. ఆ పదవిని గౌరవించాల్సినటువంటి బాధ్యత స్టేట్లో ఉండేటువంటి ప్రజలందరి మీద ఉంటుంది. ఆ ప్రజలందరి మీద ఉన్నప్పుడు ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తే కొన్ని లక్షల మందికి ఏదైనా మార్గదర్శకం అయ్యేటువంటి పర్సనాలిటీలు ఉన్నటువంటి బాధ్యతాయుతమైన మనిషి పవన్ కళ్యాణ్ గారు.